యాక్చువల్గా నేను పింఛన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఈ ఏజ్లో నీకు పెన్షన్ ఏంటి? దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు కదా. దివ్యాంగుల పెన్షన్ కాదు, వికలాంగుల పెన్షన్. వికలాంగుల పింఛన్ ఇస్తున్నారు కదా. అన్ని బాగానే ఉన్నాయి కదా, దేనికి పడతావు? అన్ని బాగానే ఉన్నాయి. డోర్ వేయడానికి రావట్లే, కబోర్డ్స్ అందట్లా. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంటే స్టూల్ వేసుకుని చూపించు. నీ హ్యాండ్స్ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు మరి? ఏంటమ్మా నీకు పింఛన్ కావాలా అంటే పొట్టుకున్నావనా? వికలాంగుల పింఛన్. వికలాంగుల పింఛన్ కాదు, పొట్టుకున్న పింఛన్ అడుగుతున్నావు. ఇప్పుడు పొట్టుకున్నా కాబట్టి నీకు పింఛన్ ఇచ్చారనుకో, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కొత్త రూల్ పెడదాం, ఆస్తులు గవర్నమెంట్ నుంచి పెడదాం. చూడండి ఇలాగ ఉంది. మరి మీరు ఫ్రీ బస్సులు ఏంటి, అవి ఏంటి, కరెంట్ బిల్లు అన్ని ఇచ్చినప్పుడు ఇప్పటికే ఎప్పుడు పాలైపోయాం. ఈ ఆడలకి ఇవ్వద్దు. పెన్షన్ అడుగుతుంది కదా, తిని పొట్టిగా ఉందనేసి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో